గుంటూరు వెంకటేశ్వర బాలకుటి స్కూల్ స్థలం రెన్యువల్ విషయంలో గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం వేడిగా జరిగింది. అసలు ఈ స్థలం అగ్రిమెంటు లోపభూయిష్టంగా ఉందని గుంటూరు నగర డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు ధ్వజమెత్తారు. స్కూల్ యాజమాన్యం ఎక్కడ రూల్స్ పాటించలేదని తెలిపారు. నామ్స్ ప్రకారం 29 కోట్లు స్కూల్ యాజమాన్యం కట్టాలని అన్నారు. వడ్డీ చెల్లించాల్సి వస్తే ఈ అమౌంట్ రెట్టింపు అవుతుందని అన్నారు. కార్పొరేషన్ స్కూల్ స్థలం ఎందుకు రెన్యువల్ చేయలేదని ప్రశ్నించారు. ఎవరైనా సరే న్యాయానికి కట్టుబడి ఉండాలని సుప్రీంకోర్టు తీర్పుని ఈ సందర్భంగా ఉదాహరించారు. అంతేకాదు ఆ జీవో ప్రతుల్ని మేయర్కి అందజేశారు. ఈ విషయంలో టీడీపీ కార్పొరేటర్లు డిప్యూటీ మేయర్తో వాగ్వాదానికి దిగారు. వెంకటేశ్వర బాలకుటీర్ స్కూల్ స్థలం రెన్యువల్ చేయాల్సిందేనని టీడీపీ కార్పొరేటర్లు కోవెలముడి రవీంద్ర, బాబు, బాలాజీ మేయర్ను కోరారు. సంబంధిత స్కూల్ వాళ్ళు కూడా ఖచ్చితంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నామ్స్ అన్నిటిని కూడా నిబంధనల ప్రకారంగా మీరు కూర్చున్నా, నేను కూర్చున్నా, ముఖ్యమంత్రి గారు కూర్చున్నా, ప్రధానమంత్రి గారు కూర్చున్నా కూడా ఖచ్చితంగా న్యాయానికి కిందే ఉంటారు కాబట్టి న్యాయానికి పైన అయితే ఉంటుంది. ఎందుకంటే యాక్ట్ కావచ్చు, జీవోలు కావచ్చు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇక్కడ మనం చూసుకున్న దాంట్లో స్కూల్కు సంబంధించినటువంటి యాజమాన్యం అన్ని నిబంధనలు పాటించిందా లేదా ఫస్ట్ ఒకటి. రెండు, సంబంధిత అధికారులకు సంబంధించిన అంశాల్లో ఇక్కడ కౌన్సిల్లో ఇక్కడ పెట్టారు. ఏమని పెట్టారంటే మేయర్ గారిని కలిశారు, 8 మీకు ఒక లెటర్ ఇచ్చారని, ఆ లెటర్ని ఆధారం చేసుకొని మీరు అడిషనల్ కమిషనర్ గారికి, సిపి గారికి కౌన్సిల్ రిజల్యూషన్లో పెట్టమన్నారని చెప్పి చెబుతూ జీవో నెంబర్లో అవి ఇవన్నీ మాట్లాడుకుంటూ వస్తాము. నేనేమంటానంటే అధ్యక్ష, ఎప్పుడైనా నగరపాలక సంస్థలో ఏ అంశాలు పెట్టినా కూడా దయచేసి ఒక నిమిషం చెప్తాము. వెంకటేశ్వర బాలకుటీరికేమో ఒకటి చెప్తున్నాము. ఇక్కడ గుంటూరు టౌన్లో 1150 షాపులు ఉన్నాయి అధ్యక్ష. ఈ 1150 షాప్స్కి సంబంధించి సంబంధిత అధికారులు 20 సంవత్సరాలు అయిపోగానే వాళ్ళకి సీల్ వేసేస్తారు. సీల్ వేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే మళ్ళీ ఆక్షన్ పెడతాం. ఈ ఆక్షన్ పెట్టే క్రమంలో 25 సంవత్సరాలు అంటే ఈ 1150 షాపుల వాళ్ళు కూడా ఆల్మోస్ట్ వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ జీవితాలు, వాళ్ళ బిడ్డల కోసం మాత్రమే ఇక్కడ నిర్ణయం మీరు తీసుకోండి, ఏం అర్థం లేదు. అయితే ఇక్కడ 50,000 మంది సభ్యులు నేను ఒకటి నా అభ్యంతరాలు తెలియజేస్తే రైతు రాకండి. ఓకే, నా అభ్యంతరాన్ని మీకు నేను చెప్తా ఉన్నాను. రిసీవ్డ్ కాపీస్ అది చూసుకోండి. ఎప్పుడో అదొక జడ్జిమెంట్ ఉంది కదా, మనం కోర్టులో కూడా చాలా జడ్జిమెంట్లు వస్తూ ఉంటాయి. ఒక్కో జడ్జిమెంట్ ఒక్కో దాన్ని కుదరిస్తుంటారే కానీ ప్రతిదానికి ఆ జడ్జిమెంట్ ఉంటుంది. అట్లాగే ఇప్పుడు 3/4 మెజారిటీ చూపించుకొని గవర్నమెంట్కి పంపించచ్చు, దాంట్లో తప్పేం లేదు. గవర్నమెంట్ డెసిషన్ వస్తుంది. మనం కూడా ఏం చెప్తున్నాం, మీరు రిజిస్టర్ ఆఫీసులో ఒక వాల్యూ తీసుకోండి, ఆ 8,000 చిల్లర గజాలకి ఆ యొక్క ప్రజెంట్ టుడే మార్కెట్ వాల్యూ ఏది ఉందో దాని ప్రకారంగా రెంట్ రెన్యూల్ చేయమన్నా, వర్గం తగ్గించి రెన్యూల్ చేయమంటలా. వెంకట కాలంలో 50 రూపాయలకి ఇచ్చారు, ఇప్పుడు మేము 50 రూపాయలకి ఇవ్వమని మనం చెప్పట్లా. ఈ రోజున మార్కెట్ వాల్యూ ప్రకారం ఫెయిర్ మార్కెట్ ప్రైస్ ఫిక్స్ చేసి కమిషనర్ గారు అది కూడా గవర్నమెంట్ పంపిస్తుంది. ఇప్పుడు ఈ రోజున రేట్లు ఇట్లా ఉన్నాయి. వీళ్ళైతే ఫైనల్ డెసిషన్ గవర్నమెంట్. మీరు పంపించేటప్పుడు కూడా గవర్నమెంట్ రిజిస్టర్ వాల్యూ తీసుకోండి, మార్కెట్ వాల్యూ తీసుకోండి, రెండు దానికి ఒక